సిచ్యువేషన్ అనేది కాంప్లికేట్ అవుతోంది మీ అంచనా, కానీ వాతావరణం చూస్తున్నప్పుడు అది కనిపిస్తోంది. అవును. అలాగే ఈ కాల్పుల విరమణ సీజ్ ఫైర్కి సంబంధించిన గడువు, ఈ 2 వారాల గడువు ఈ వారంతో ముగియబోతోంది. ఈ అవునండి. పాకిస్తాన్లో చర్చలు విఫలమైన తర్వాత మళ్ళీ మరో 2-3 రోజుల్లో మళ్ళీ చర్చలకు ఇరాన్ అలాగే అమెరికా ఆలోచన చేస్తున్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మ్మ్. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ మళ్ళీ కూర్చునే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఏమవుతుంది? అవునండి, చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక పక్కనేమో ఈ హర్మూజ్ జలసంధి చుట్టూ ఇంత మిలిటరీ సిచ్యువేషన్ డెవలప్ అవుతోంది. దీన్ని ఎలాగో అలా తగ్గించాలి, ఉష్ణోగ్రత తగ్గించాలి, వేడి తగ్గించాలి ఈ సిచ్యువేషన్ అని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో వీలైతే ఈ థర్స్డేనే, వచ్చే కొద్ది రోజుల్లోనే, అంటే ఎల్లుండికి ఏమన్నా మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టాలా అనే దాని మీద చర్చలు నడుస్తున్నాయి. ఈసారి మీటింగ్ పాకిస్తాన్ లోనే ఉంటుందా లేదా జెనీవాలో ఉంటుందా చాలా మంది అడుగుతున్నారండి. ఎక్కడ చేస్తారు ఈసారి అని. ఓకే. అదొక ప్రశ్న ఉంది. కాకపోతే అంతేకాదు, ఆ, ఇప్పుడు వేరే దేశాలు కూడా, ఇప్పుడు మొన్న చూసినట్టయితే మనం నిన్న మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ అవును సార్. ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కి ఫోన్ చేసి వీలైతే నేను మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధంగా ఉంది రష్యా అని చెప్పడం జరిగిందండి. కాకపోతే రష్యా మధ్యవర్తిత్వం అమెరికన్స్ ఒప్పుకోకపోవచ్చు. బట్ బ్రాడ్ గా ఏంటంటే, ఒక పక్కన చైనా, ఇంకో పక్కన రష్యా కొద్దిగా డిప్లొమాటిక్ గా ప్రోయాక్టివ్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈసారి చర్చలు జెనీవాలో కూడా జరగచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీస్ కి, అటు ఇరాన్ కి ఇటు అమెరికాకి జెనీవాలో ఇంతకు ముందు కూడా చర్చలు జరపడం జరిగింది. వాళ్ళకి ఆ ప్రాంతంలో రెండు వైపులా రెండు పార్టీలకి జెనీవా అంటే నమ్మకం ఉంది సెక్యూరిటీ విషయంలో వాటిల్లో. సో కాబట్టి ఈసారి జెనీవాలో జరుగుతుందా అని చర్చలు జరుగుతున్నాయండి. మరొకటి ఛాలెంజ్ ఏంటంటే, రీజనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సౌదీ అరేబియా, వీళ్ళంతా కూడా గట్టిగా అమెరికాకి చెప్తున్నారట, మీరు చేస్తున్న బ్లాకేడ్ తొందరగా తీయటం మంచిది. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ పేల్చిన మిజైల్స్ ఏమన్నా పెద్ద ఎత్తున మన పోర్ట్స్ మీద, రిఫైనరీస్ మీద పడితే తేరుకోవటానికి టైం పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులకు గురవుతుందని కూడా చెప్తున్నారటండి. సో దాన్ని బట్టి తొందరలోనే చర్చలు జరిగితే బాగుంటుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాకేడ్ కనుక ఇట్లా సాగితే ఎలా, మన షిప్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం తెచ్చుకోవాలి.